దౌత్యవేత్తగా, రాజనీతి కోవిదుడిగా, ఆర్థికవేత్తగాను మనల్ని అందుకున్న కౌటిల్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని తెలియజేశాడు. గుప్తుల కాలంలో తెలిపిన విషయాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. సామాజిక నిర్మాణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విధానాలు, సూత్రాలు మొదలైన వాటి గురించి చాణక్యుడు తెలిపాడు. సత్వర మార్గాల ద్వారా విజయం సాధించవచ్చని చాణక్యుడు తెలిపాడు. సరైన విధానంతో పని ప్రారంభించిన వ్యక్తులకు విజయంతో పాటు సంపద, గౌరవం ఎదుగుతాయని తెలిపాడు. తక్షణ విజయం కోసం కౌటిల్యుడు చెప్పిన షార్ట్ కట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించిన దృగ్విషయాల్ని తెలుసుకోవాలి. ప్రత్యర్థి బలాలను, బలహీనతలను అంచనా వేయగలగాలి. పోటీ యుగంలో ఏది అంత సులభంగా సాధ్యం కాదు. ఇతరులపై ఆధారపడే వ్యక్తులు తమ సామర్థ్యంతో ఎప్పుడూ విజయం సాధించలేరు. ఇలాంటి వాళ్లకు ప్రత్యర్థుల చేతిలో ఓటమి తప్పదు. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది కాబట్టి త్వరగా దీన్ని అవగాహన చేసుకుంటే మంచిది. తక్షణమే విజయం పొందాలంటే డబ్బు తప్పనిసరి అంటూ చాణక్యుడు తెలియజేశాడు. ధనవంతులనే ప్రపంచం గుడ్డిగా నమ్ముతుంది, గౌరవిస్తుంది. ప్రత్యర్థి లేదా చేసే పనికి సమాన దూరం పాటించాలంటే, అంటే మరీ దూరం, మరీ అంత దగ్గరగా ఉండకూడదట. ఎలా అంటే పొయ్యికి దూరంగా ఉంటే వంట సాధ్యం కాదు, అలాగే దానికి మరింత చేరువుగా ఉన్న ప్రాణాలకు ప్రమాదమే. అర్థశాస్త్రం, చాణక్య నీతి, నీతి శాస్త్రం లాంటి పుస్తకాలపై కౌటిల్యుడు జీవితకాలం మొత్తం వెచ్చించాడు. ఈ చారిత్రక గ్రంథాలు నేటి పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటిలో జీవితం, విజయం గురించి టన్నుల కొద్ది విషయాల్ని పొందుపరిచాడు. విజయాలు సాధించిన వ్యక్తికి విశ్రాంతి ఉండదట. కాలాన్ని వృధా చేసేవారు, సరైన నిర్ణయాలు తీసుకునేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. గతంలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని కౌటిల్యుడు తెలిపాడు. మరిన్ని చాణక్యుడు చెప్పిన విజయ రహస్యాల గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.